నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అనేది ఒకటి ఉంది అంట. సో దాని నుండే చాలా మంది, అంటే ఆ క్లబ్ నుండే చాలా మంది ఆర్టిస్టులు మద్రాసు రైలు ఎక్కారని విన్నాము. చాలా మంచి మంచి యాక్టివిటీస్ చేసేవాళ్ళు అని విన్నాము. ఏంటి? కాకినాడకి సినిమా రోడ్లో మినర్వా మెజెస్టిక్ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అంటే మెజెస్టిక్ థియేటరు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ వాళ్ళది. దాన్ని ఆనుకొని తెలకు రోడ్డు ఉంది, దాన్ని ఆనుకొని రంగేనాడు వీధి, దాన్ని ఆనుకొని రైలు కట్టాలు, దాన్ని ఆనుకొని సామూర్తనగరం. ఇది గ్రాఫ్. ఇవన్నీ అంటే బాగా అక్కడ రాగానే గుండె చల్లుమంటుంది ఇప్పటికి కూడా. మెజెస్టిక్ టాకీస్ని ఆనుకొని ఒక మంచి ఉడిపి హోటల్, రవ్వ దోశ కానీ మసాలా దోశ కానీ చపాతీ కానీ ఏది తినాలని అక్కడే తినాలి. అందరూ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లోకి తెప్పించుకునేవారు. ఇది అక్కడ దంటు భాస్కర్ రావు గారని మంచి కళాకారుడు. ఆయన మంచి బాగా సేవ చేశాడు. ఆయన తాలూకు ఆధ్వర్యంలోనే ఆ సంస్థకి కొన్ని కోట్ల రూపాయలు మూలధనం ఉంది. కొన్ని కోట్ల రూపాయల మూలధనం ఉంది కాబట్టి ఆ రోజుల్లో సినిమా థియేటర్ కట్టించి మరి నెల ఆ సినిమా థియేటర్ మీద అద్దె వస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. అప్పుడు చాలామంది పెద్ద వాళ్ళందరూ అక్కడ, అంజమ్మ అక్కడే ట్రైనింగ్ అయింది, ఆదినారాయణ గారు అక్కడే ట్రైనింగ్ అయ్యారు, సి పుల్లయ్య గారు అక్కడే ట్రైనింగ్ అయ్యారు, తర్వాత బిఏ సుబ్బారావు గారు అక్కడే ట్రైనింగ్ అయ్యారు, సూర్యకాంతమ్మ అక్కడే ట్రైనింగ్ అయ్యారు, తర్వాత హరనాథ్ గారు అక్కడే ట్రైనింగ్ అయ్యారు, ఎస్వి రంగారావు గారు కూడా కొంతకాలం కాకినాడలో ఉన్నప్పుడు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో తయారయ్యారు. వీళ్ళందరూ కూడా ఎలాగుండేదంటే కలగలలాడుతూ ఉండేది. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకరు, ఆర్టిస్టులుగా వాళ్ళు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకరు. డ్యాన్స్ కానీ ఒక నటన కానీ వాళ్ళు చేసినంతగా పరిశ్రమ ఇంకెవరూ చేయలేదు. మొత్తం ఆంధ్రదేశానికి మొత్తం ఎవరైనా మంచి కళాకారులు ఉన్నారంటే కాకినాడలోనే ఉన్నారు. అది వాళ్ళు కాకినాడలో సూర్యకళా మందిరం అని ఒకటి ఉంది, కాఫీ హౌస్ని ఆనుకొని. ఆ కాఫీ హౌస్లో ఓన్లీ కాఫీయే అమ్ముతారు. ఆ సూర్యకళా మందిరంలోకి వెళ్ళేటువంటి కళాకారులు అందరూ కాఫీ హౌస్లో కాఫీ తాగేసి వెళ్ళేవారు. ఎంత బాగా చేసేవారు. ఫైనల్గా రిహర్సల్స్ వేసుకునేవారు అన్నమాట. ఆ స్టేజీ చూసుకుందాం వాడు కొంచెం బాగా. అక్కడ కాకినాడలో రావుగోపాల్ దేవుడు మురళి అని చెప్పేసి మా క్లాస్మేట్ బీకాంలో వాళ్ళ అక్క కమలకుమారి. ఈ కమల కుమార్కి ఏమో రావుగోపాల్ గారు బీటు కొడుతుండేవాడు. తర్వాత పెళ్ళి అయింది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా? కమల కుమారి రావుగోపాల్ రావు పెళ్లి చేసుకున్నాడు. ఈ మురళిగాడు వాళ్ళు బాగుమరిది మాట. రావు రమేష్ అప్పటికి ఎప్పుడు సైడ్ పెళ్ళే కానీ అప్పుడు అది రావు రమేష్ వీడియో చూస్తే తెలుసుకుంటారు అన్నమాట. ఎక్కడుండేది? కొయ్యవారి వీధి దాటిన తర్వాత ఒక చిన్న అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారికి గుడికి ముందు బ్రాహ్మణ కొంపలు ఉంటాయి కదా, అలా పెద్ద ఎత్తైన అరుగుల మీదేమో ఈ కమల్ కుమార్ కూర్చొని పాట పాడుతుండేది. అప్పుడు మన ఎవరు రావు గోపాలరావు గారు నేను వెళ్ళి ఎక్కడ లేని ఆనందం. మంచి అందం కదా కుర్రాడు, పెద్ద హైటు గీటు అంతా ఉండేవాడు. నేను చిన్న ఒక చోట మూట కళాకారుని, పెద్ద కళాకారుని కాదు. వీళ్ళు కూర్చొని కబుర్లు చెప్తుండేవాడు. అప్పుడే మొత్తానికి అంటే ఆయన మొదట్లో ఎలాగుండేదంటే ఆయన తాలూకు భావన రావుగోపాలరావు ఎవరైనా కళాకారులు చూస్తే నమస్కారం పెట్టేవాడు. ఏదైనా స్టేజ్ చూస్తే అలాగే నమస్కారం పెట్టేవాడు అన్నమాట. ఏంటిదంతా అంత ఓవర్ యాక్షన్ ఎందుకంటే లేదు, నాకు ఆ స్టేజ్ని చూస్తే ఆ అమ్మని చూస్తే ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పేవాడు అన్నమాట. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను, అవసరం కాదు. ఇక్కడ మంచి కళాకారులనే బాగా తయారు చేస్తుందమ్మా. కళాకారులు అందరూ బాగా ఫ్లరిష్ అయ్యారన్నమాట. ఈ కమల కుమారి హరికథ భాగవతాన్ని అలా వెళ్ళినట్టయితే అక్కడ మనకి జూటు ఏదో ఉంది, కాటన్ మిల్ ఏదో ఉండేది. అక్కడ సలాజి భాస్కర్ రావు ఆయనేమో నాదుల బుర్రకథ దళంలో ఆయన హాస్యం చెప్పేవాడు. ఆయన ఏం చేశాడు, రాజకీయ హరికథ అన్నది ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా సలాజి భాస్కర్ రావే మొదలుపెట్టాడనమాట. ఎంత బాగుండేది అసలు. ఎది చూసినా అసలు మాధుర్యం. ఎవరు చూసినా పాట, ఎవరు చూసినా మాట, ఎవరు చూసినా యాక్షన్. అంతే, డబ్బులు ఉండేవి కావు.
కాకినాడలో ఇప్పుడు కూడా డబ్బులు ఎవరికి లేవు. ఏం చేస్తున్నారా, జాబ్ చేస్తున్నామంటే జాబ్ చేస్తున్నాను, ఎంత వస్తుంది, 5,000 వస్తుంది. 5,000 రూపాయల్లో అద్దెం కడతాడు, ఏం తింటాడు, ఆ ఇంట్లో ఏమైనా ఉంటే మార్చుకొని తిన్నాడనమాట. అంటే కళాకారులే కానీ కళాకారులకి ఎవరు కూడా అప్పుడు దమ్ము వీళ్ళందరూ వచ్చారంటే ఏం బాగున్నారు, ఆ పొట్టి ప్రసాద్ ఏం బాగున్నారు, ఎవరు కూడా చాలామంది వచ్చి మన చంద్రశేఖర్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఏం బాగున్నాడు, మన ఆయన తాలూకు సర్వీసెస్ అన్నీ కూడా మన చక్రవర్తికి ఉపయోగపడ్డాయి. మళ్ళీ మామూలుగా వచ్చేసి మన గంగాధర ఆర్కెస్ట్రా ఉంది కదా జగన్నాథపురంలో, అక్కడ ఆర్కెస్ట్రాలో ఉంటున్నాడు. గంగాధర ఆర్కెస్ట్రాను ఇక్కడ ఎవరు మన గంగాధర ఆర్కెస్ట్రా ఇప్పటికీ ఉంది. గంగాధర ఆర్టిస్ట్ కాకినాడలో అదే గంగాధర ఆర్కెస్ట్రాను ఇంకేమైనా ఉండేవాడమ్మా, వాళ్ళ గుర్తుండలేదు, ఆయన ఉండేవాడు అన్నమాట. ఇద్దరు పోటీగా ఉండేవారు అన్నమాట. గంగాధర ఆర్కెస్ట్రాలో ఏమో బాబ్జీ ఉండేవాడు, బాగా పాడుతుండేవాడు అనమాట. ఆడగొంతో పాడుతుండేవాడు, మగవాడే ఆడగొంతో పాడుతుండేవాడు. గంగాధర్ నాకు ఎలాగ క్లోజ్ అంటే, గంగాధర్ గారి తాలూకు అత్తగారు నాకు ఆనంద మార్గంలో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అలా క్లోజ్ అంటే ఏదో శాఖలో నేను అంటే వాళ్ళు క్లోజ్గా ఉండేవాడు అనమాట. నేను చెప్పొచ్చేది ఏంటంటే కాకినాడలో ఉన్న కళాకారులు అందరూ కూడా అపురూపమైన కళాకారులు అమ్మ, మర్చిపోలేని కళాకారులు. అలాగే సుబ్బలక్ష్మి పిన్ని, అలాగే శ్యామల, అలాగే వేణు, ఎంత మంచి కళాకారులు. అలాగే కల్పనారాయి, అలాగే గీతాంజలి సిస్టర్సు, అలాగే సూర్యకళ, వీళ్ళందరూ సూర్యకళ సువర్ణ సుందరిలో మరి అంజలి లాంటి ఆర్టిస్టు. మరి అలాగే మంచి మనసుల్లో నాగభూషణ్ పక్కన యాక్ట్ చేసింది అనమాట సూర్యకళ. ఎంత మంచి ఆర్టిస్టులు, ఎంతమందిని ఇచ్చింది కాకినాడ. సూర్యకాంతం అంటే కొంతమంది బాగానే నిలదొక్కున్నారు కానీ కొంతమంది అలానే ఎవరికి తెలియకుండా కూడా వచ్చేసారు. కాలగర్భంలో కలిసిపోయారు కానీ బట్ వీళ్ళందరూ బాగా పేరు. మళ్ళీ సూర్యకాంతాన్ని రీప్లేస్ చేయగలమా? ఎప్పటికీ రేలం గారిని రీప్లేస్ చేయగలమా? ఎస్వి రంగారావు గారిని రీప్లేస్ చేయగలమా? హర్నాథ్ బాబుని రీప్లేస్ చేయగలమా? ఇవే నువ్వు చెప్పకూడదు. కానీ ఇక్కడ గీతాంజలి కూడా చాలా మంచి ఆర్టిస్ట్గా చాలా అంటే పెద్ద ఆర్టిస్ట్ అని కాదు కానీ మంచి ఆర్టిస్ట్. హీరోయిన్ గా కూడా చేశారా మేము ఆ రోజుల్లో? చెల్లి క్యారెక్టర్ అంటే గీతాంజలి గారు చాలా వరకు చాలా సినిమాలో చేసింది. చాలా మంచి ఆర్టిస్ట్, చాలా క్లోజ్ గా ఉండేది, చాలా అందగత్తి కూడా. అందుకే కదా ఎన్టీ రామారావు గారు ఏరి కోరి తన సీతారామ కళ్యాణంలో సీతగా బుక్ చేసుకున్నాడు. ఇవన్నీ విన్నప్పుడు కాకినాడలో ఉన్నందుకు, కాకినాడలో నేను అడుగుపెట్టి అంటే అక్షరాలు నేర్చుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతానమ్మా. అది ఉండబట్టి నాకు ఈ పిచ్చి పట్టుకుంది, లేకపోతే నాకు ఈ పిచ్చి ఎందుకు పట్టుకుంటుంది? సినిమా ఫీల్డ్ అంటే అంత ఒక పెద్ద అనుభూతి. బిఏ సుబ్బారావు సీపుల్లో ఎలాంటి వాడు, బిఏ సుబ్బారావు అట్లాంటి వాడు. మా బాలయ్య గారు కొంతకాలం ఏదో లెక్చరర్గా పనిచేశాడు. ఎంతమంది ఉన్నారు అదే జోగినాథం గారు, వీళ్ళందరూ చాలా పంచాలు. అంటే రేలం గారు గురువు గారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.